నమస్కారం మిత్రులారా, నేను మీ భార్గవ శర్మ. అలా అనుకునేటప్పటికీ ఆవిడలో అనేక దుర్బుద్ధులు వచ్చాయి. ఆవిడ దుర్బుద్ధుల్ని ఆ రాక్షస గుణాలు కలిగినటువంటి ఆ మహామంత్రి కూడా ఎగదోయటం మొదలెట్టాడు. అందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసింది ఈ స్వామిని అడ్డు తొలగించుకోవడం కోసం. అందులో ఒక భాగంగా పులిపాలు కావాలని చెప్పి అడగటం. ఈయన పులిపాలు కావాలంటే ఆ దేవేంద్రుడి మహిమతో పులుల్నే వెంట పెట్టుకురావటం, ఇలాంటివి అనేక రకాలైన విషయాలు జరిగాయి. ఇంకా ఏం చేయాలో పాలుపోక కేరళ రాజ్యంలో తంత్ర విద్య చాలా ఎక్కువగా ఉపయోగంలో ఉంటుంది, వినియోగంలో ఉంటుంది. ఈ తంత్ర విద్యలో బాణామతి, ఆభిచారిక ప్రయోగాలు, ఇలాంటివి అన్ని చేతబడులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాంటి ప్రయోగం చేయించింది ఆ మహారాణి యొక్క స్వామి మీద. ఎంత శివకేశవుల తనయుడైనా కూడా అది కూడా మహావిద్యలే కాబట్టి ఆ విద్యలకి లోబడి ఈ స్వామి వాటిని ఎదుర్కోగలిగినా కూడా కొంచెం శరీరానికి నలత చెంది మంచాన పడ్డాడు. ఎంతమంది వచ్చినా సరే అక్కడ ఎటువంటి ఉపయోగము లేకపోయింది. ఆ సమయంలో పరమశివుడు ఈయన వచ్చినటువంటి కారణం ఏదైతే ఉందో, ఈ భూమి మీదకి స్వామి వచ్చిన కారణం మహిషిని చంపడం, ఇలా నలతగా ఉండి అనారోగ్యంతో ఉంటే ఎక్కడ యుద్ధం చేస్తాడు, ఎప్పుడు పెడతాడు అనే ఉద్దేశముతో ఆ భూత గణాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి ఆ యొక్క పరమశివుడు ఒక భిషగ్వరుడు అంటే ఒక మంచి రాజవైద్యుడి వేషంలో ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి అందరినీ బయటికి వెళ్ళండి, ఈ రోగిని నేను స్వస్థత పరుస్తానని చెప్పేసి అంటే అందరూ వెళ్ళిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి వచ్చింది సాక్షాత్తు తన తండ్రి గారైనటువంటి పరమశివుడు అని చెప్పేసి తెలుసుకున్నాడు. ఈయన పరమశివుడు ఏం చేశాడంటే అలా మంచాన పడి ఉన్నటువంటి మణికంధరుణ్ణి చేత్తో నిమిరి స్వస్థత చేకూర్చి ఆ అనారోగ్యం బారి నుంచి బయటికి తీసుకొచ్చాడు. అప్పుడు అయ్యప్ప స్వామి శివుణ్ణి అడుగుతాడు, నాన్నగారు, నేను మీ అబ్బాయిని కాబట్టి, నేను మీ సంతానాన్ని కాబట్టి, నన్ను రక్షించడం కోసం, నన్ను స్వస్థతపరచడం కోసం మీరు వచ్చారు, స్వస్థతపరిచారు. కానీ నన్ను తండ్రిలాగా భావిస్తూ నన్ను పూజ చేసేటువంటి, నాకు పూజలు సలిపేటువంటి నా సంతానము ఈ జగత్తులో ఎన్నో కోట్ల మంది ఉంటారు భవిష్యత్తులో, వారందరి పరిస్థితి ఏంటి స్వామి? వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు వస్తే, అనారోగ్యాలు కలిగితే, వాళ్ళ మీద ఏవైనా శత్రుబాధలతో ఇలాంటి ప్రయోగాలు జరిగితే వాళ్ళని ఏ విధంగా రక్షించాలో అది కూడా ఒక వరంగా సెలవివ్వండి తండ్రి అని అంటే, పంచామృతాలలో పాడవకుండా ఎప్పటికీ నిలవగా ఉండేటువంటిది ఆవు నెయ్యి నాయన. ఆ ఆవు నెయ్యి కాంతినిస్తుంది, వర్చస్సునిస్తుంది. కాబట్టి నువ్వు అనుక్షణము కూడా నిన్ను తాకిన వాళ్ళకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నిన్ను ఎవరైతే తాకుతూ ఉంటారో వాళ్ళకి ఎటువంటి ప్రయోగాలు, ఎటువంటి దోషాలు, ఎటువంటి అనారోగ్యాలు కూడా ఉండవుగాక అని చెప్పేసి వరమిచ్చి, ఆయనని ప్రత్యక్షంగా మనము తాకలేము కాబట్టి ఆయనకి అభిషేకము చేసినటువంటి ఆవు నెయ్యిని మనము ఇంటికి తెచ్చుకొని ఆ యొక్క దేవుని గదిలో ఆ యొక్క ఆవు నెయ్యిని దాచిపెట్టుకొని మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ, మనకి శత్రు బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, మనకి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగకుండా అనేక రకాలైన ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు కానీ చిటికెడు నెయ్యి తలకి రాసుకొని, చిటికెడు నెయ్యి నాలిక్కి రాసుకొని ఆ స్వామి శరణు వేడుకున్నామంటే మనకి అన్ని రకాల దోషాలు పోయి ఆరోగ్యంగా ఐశ్వర్యవంతముగా ఉండగలుగుతాము అని చెప్పేసి స్వామి ఇచ్చినటువంటి వరము, ఆ వరము యొక్క ఫలితముగా స్వామికి అనుక్షణము కూడా నెయ్యి అభిషేకము చేస్తూ, మనము నెయ్యి తీసుకెళ్ళి అభిషేకం చేస్తూ ఆ నెయ్యిని మళ్ళీ పరమ పవిత్రంగా ఇంటికి తెచ్చుకొని అది ఇంట్లో దాచిపెట్టుకొని మనము ఈ విధంగా వాడుకుంటూ ఉంటే, ఏ ఆకుపచ్చ రంగు తాయెత్తులు కట్టుకోవడానికో ఆ దర్గాలకో ఇక్కడికో వెళ్ళి నెమలీకలతో కొట్టించుకోవాల్సినటువంటి కర్మ మన హిందువులకి తప్పుతుంది. మనలోనే ఇంత అద్భుతమైన శక్తి ఉన్నప్పుడు దీన్ని మనం విస్మరించటం ఎటువంటి పరిస్థితులలోనూ తగదు. కాబట్టి మిత్రులారా, అందరూ కూడా ఈ ఆవు నెయ్యిని తీసుకొచ్చిన వెంటనే ఇరుముడిలోంచి తెచ్చినటువంటి 2 పిడికల బియ్యాన్ని కలిపి ఆవు నెయ్యితో ప్రసాదాన్ని వండేసి అందరికీ పంచేసి, అమ్మయ్యా ఈ ఆవు నెయ్యి తీసేశాను, ఆ ప్రసాదాలు పంచేశాను, స్వామివారి పటాలు వస్త్రాలు అన్నీ మూటగట్టి అటక మీద పెట్టించేశాను, ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ నా వ్యసనాలు ఏవైతే మిగతావి దుర్వ్యసనాలు ఉన్నాయో, తాగడము, తిరగటము, ఈ ధూమపానము, ఇంకా మాంసము కానీ ఏదన్నా ఇలాంటి దుర్వ్యసనాలన్నింటినీ కూడా మళ్ళీ ప్రారంభం చేయటంలో అర్థమేముంది? అర్థవంతమైన దీక్ష అని చెప్పి చెప్పడానికి కారణమేముంది? ఇంకా మనం చేసే దాంట్లో ఆ నెయ్యిని అలా చేయకూడదు. నెయ్యి ఇంట్లో ఉండడం మూలంగా మనము
రెగ్యులర్గా చేసుకునేటువంటి పరిస్థితులకి, రెగ్యులర్గా చేసుకునేటువంటి పనులకి ఎటువంటి ఆటంకాలు ఉండవు స్వామి. కాబట్టి దాన్ని దాచిపెట్టుకొని ఇంట్లో పిల్లలకి పెద్దలకి అవసరమైనప్పుడు వాడుకుంటూ ఉండవలసిందిగా సవినయముగా మనవి చేసుకుంటున్నాను. స్వస్తి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.